సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది, సక్సెస్ సాధించింది. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన 1 సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరం దాటింది కానీ ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. క్రేజీ ప్రాజెక్ట్లో నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ క్లారిటీ రాలేదు. తాజాగా శామ్ కొత్త ప్రయాణం ప్రారంభించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ సమంత కొత్త ప్రయాణం ఏంటి? పదండి తెలుసుకుందాం. బన్నీ అట్లీ కాంబో మూవీలో సమంత నటిస్తుందని ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదు. ఆ తర్వాత చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే సమంత కాదు, పూజా హెగ్డే అని పేరు వినిపిస్తుంది. అలాగే ఖైదీ 2 మూవీలో సమంత అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ 2ని పక్కన పెట్టి రజనీ కమల్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సమంత నటించే సినిమా ఎప్పుడు, ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు సమంత కొత్త ప్రయాణం ప్రారంభించబోతుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే సమంత డైరెక్షన్ చేయాలని అనుకుంటుందంట. దీనికోసం ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా రాసిందంట. కొంతమందితో దీని గురించి చర్చించిందని, త్వరలో ఈ సినిమాని అనౌన్స్ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నటిగా, నిర్మాతగా సక్సెస్ అయింది. ఇప్పుడు డైరెక్టర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని టాక్. ఇదే కనుక నిజమైతే డైరెక్టర్గా సమంత మెప్పిస్తుందో లేదో చూడాలి.